భవిష్యత్తు ఖచ్చితంగా లబ్ధి పొందుతుంది. ఆర్థిక వనరుల పరంగా మనం ఇప్పటికీ సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడలేదు. పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. గత ప్రభుత్వం మిగిల్చిన ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితుల్ని అధిగమించే క్రమంలో ఇప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాం. కానీ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మా లక్ష్యాల్లో మార్పు లేదు. మా సంకల్పం చెక్కు చెదరలేదు. మా ప్రయాణాన్ని స్థిరంగా కొనసాగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అమూల్యమైన మద్దతు సహకారం లభిస్తున్నాయి. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అందిస్తున్న గొప్ప సహకారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. కష్టకాలంలో ఆమె రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టడం, రాజధాని అమరావతి నిర్మాణాన్ని పునఃప్రారంభించడంలో పూర్తి సహకారం అందించారు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన తోడ్పాటును అందించారు. గత ప్రభుత్వం ఎడాపెడా చేసిన అప్పుల భారాన్ని తగ్గించేందుకు రుణాల పునర్వ్యవస్థీకరణకు అమూల్యమైన సహకారం అందించారు. ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 2026-27 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి ఆశాకిరణంలాగా కనపడుతోంది. దానిలో రాష్ట్ర అభివృద్ధికి అనేక అవకాశాలు కనిపిస్తున్నాయి. తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్, పర్యాటక కేంద్రాల అభివృద్ధి, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, పూర్వోదయ పథకం ఉపయోగపడుతుంది. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కూడా వేగంగా రూపుదిద్దుకుంటోంది. కేంద్ర బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్లు, డేటా సెంటర్లు, ప్రాంతీయ మెడికల్ హబ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సీప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్, కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్ల వంటి అంశాల నుంచి రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల్ని పీపీపీ ఛాలెంజ్ విధానాల్లో చేపట్టే ట్రెండ్ నడుస్తోంది. అది ప్రభుత్వ రంగ సంస్థల నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచేందుకు దోహదం చేస్తుంది. పీపీపీ విధానంలో ప్రైవేటు రంగానికి ఉన్న అనుభవంతో ప్రభుత్వ ప్రాజెక్టుల్ని మరింత మెరుగ్గా అమలు చేయగలం. ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ణయించడంలో పారదర్శకతకు, పోటీతత్వాన్ని పెంచేందుకు ఛాలెంజ్ విధానం దోహదం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చాలా ప్రాజెక్టుల్ని ఛాలెంజ్ విధానంలో ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్కు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచినట్టయింది. ఛాలెంజ్ మోడల్లో ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్రం పూర్తి సంసిద్ధంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోటీపడి కెమికల్ పార్క్, మెగా టెక్స్టైల్ పార్క్, సిటీ ఎకనామిక్ రీజన్స్, యూనివర్సిటీ టౌన్షిప్ వంటి ప్రాజెక్టుల్ని సాధించుకోగలమన్న విశ్వాసం మాకుంది. సిటీ ఎకనామిక్ రీజన్స్ ప్రాజెక్టులో పోటీ పడేందుకు విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ప్లాన్ను ఇప్పటికే సిద్ధం చేశాం. విజయన్ స్వర్ణాంధ్ర 2047 అమలుకి, ప్రాంతీయ ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు, సమ్మిళిత అభివృద్ధి సాధించేందుకు మా ప్రభుత్వ ప్రాంతీయ అభివృద్ధి విధానాన్ని అవలంబిస్తోంది. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి రీజన్లను రాష్ట్రానికి కీలకమైన గ్రోత్ ఇంజన్లుగా గుర్తించింది. నీతి ఆయోగ్తో కలిసి విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ ని తయారు చేశాం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి. దీనిలో మొత్తం 7 గ్రోత్ డ్రైవర్లు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, మౌలిక వసతులు, పట్టణీకరణ, వ్యవసాయ రంగాల్లో 41 హై ఇంపాక్ట్ ప్రాజెక్టులు ఏర్పాటైతాయి. వాటికి అవసరమైన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం, ప్రైవేటు రంగాల నుంచి సమకూర్చుకుంటాం. మెట్రో రైలు ప్రాజెక్టులతో సహా ఈ విశాఖ ఎకనామిక్ రీజన్ కి సంబంధించి సుమారు 28,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు ప్రతిపాదనలు సమర్పిస్తున్నాం. విశాఖ ఎకనామిక్ రీజన్ తరహాలోనే ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజన్ ని అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే వనరులు, గ్రోత్ ఇంజన్లు, బలాల్ని గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక అధ్యయనం నిర్వహిస్తాం. సూక్ష్మసేధం ప్రాధాన్యతను గుర్తించి 1990లోనే ఆ కాన్సెప్ట్ ని తీసుకొచ్చినటువంటి మొదటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన రాయలసీమ రీజన్ ను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మార్చి అక్కడ రైతుల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చేందుకు కంకణం